వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూడేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం. మామను హత్య చేసిన అల్లుడి అరెస్ట్. ఓయూలో విద్యార్థుల నిరసన. జీవీఎంసీ వెస్ట్ జోన్ ఆఫీసులో ఏసీబీ దాడి. ఇన్ని హామీలు ఇచ్చిరండి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు చెప్పినారు, 13 డిక్లరేషన్లు ఇచ్చినారు, 420 హామీలు ఇచ్చినారు. ఏ ఒక్క పనైనా చేస్తున్నారా? ఈరోజు రైతాంగాన్ని మోసమే, నిరుద్యోగులకు యువతకు మోసమే, విద్యార్థులని మోసమే, ప్రభుత్వ ఉద్యోగస్తులను మోసమే, మహిళని మోసమే, కులవృత్తులపైన ఆధారపడేటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా మోసమే. అన్నీ మోసాలే. ఏ ఒక్కటి కూడా మంచి పని చేసింది లేదు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ వస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. వారికి గుణపాఠం తప్పదు. ప్రజలందరూ కూడా ఈరోజు వేచి చూస్తూ ఉన్నారు. ఎప్పుడు కేసీఆర్ గారి ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడు ఈ యొక్క దరిద్రాన్ని వదిలిపించుకోవాలి, ఎప్పుడు ఈ యొక్క చేతగాని ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పేసి ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. రోజులు లెక్క పెట్టుకుంటా ఉన్నారు ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించాలని చెప్పేసి. వీరికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సరే కేసీఆర్ గారు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఈ యొక్క గులాబీ జెండా నిలబెట్టుకోవడం ఖాయం. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. వారు 2.5 సంవత్సరాల్లో ఎంతో కోల్పోయినారు, ఎంతో నష్టం జరిగింది, ఎంతో ఇబ్బంది జరుగుతూ ఉన్నది. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి పరిపాలన చక్కగా కొనసాగింది. 3 పూలు 6 కాయల్లాగా ముందు కొనసాగితే ఈరోజు అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైపోయి చాలా ఘోరంగా విఫలమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భంని గుర్తు చేసుకుంటూ మరి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నుండి పోరాటాలు చేస్తూనే ఉంటుంది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూనే ఉంటుంది, వారు నిలదీస్తూనే ఉంటుంది. అటు అసెంబ్లీ వేదికగా కానివ్వండి, ఏ వేదిక పైన సరే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, తక్షణం మీరు రైతాంగానికి చేసిన మోస్తాన్ని మీరు క్షమాపణ కోరాలి, మీ ముక్కు నేలకేసి రాయాలి. ఇమీడియట్గా మీరు ఏదైతే మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెనక్కు తీసుకోవాలి. కేంద్రం ఎంతైతే కొంటుందో అంతే ఒడ్లు కొంటామని చెప్పేసి, అంతే ధాన్యం కొంటామని చెప్పిన మాట ఏదైతే ఉన్నదో దాన్ని ఇమ్మీడియట్ వెనక్కి తీసుకోవాలి. మీరు ఇచ్చినటువంటి హామీ, రాహుల్ గాంధీ వారి ద్వారా మీరు రైతు డిక్లరేషన్ ద్వారా ఇప్పించినటువంటి హామీ ఏదైతే ఉన్నదో, పంటిన ప్రతి పంటని ప్రతి చివరి గింజ వరకు కొంటామని చెప్పినారు. చివరి గింజ వరకు కొనే వరకు కూడా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మేము మెడలు వంచి మిమ్మల్ని ఊరుకునే వదిలిపెట్టాం. తప్పకుండా ప్రతి గింజ కొనే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, బీఆర్ఎస్ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇమీడియట్గా రైతులకి రైతు బీమా ప్రీమియం కట్టండి. రైతు భరోసా కింద మీరు ఇచ్చినటువంటి 15,000ని ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. పండించిన ప్రతి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయండి అని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేసుకుంటూ, లేకపోతే పెద్ద ఎత్తున కేవలం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమావేశాల ద్వారానే మీకు మెసేజ్ ఇస్తా ఉన్నాం. లేనట్టయితే పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు తప్పని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ. నమస్కారం. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గోసాల్ అనే విలేజ్లో మా ఎస్ఐ గారు సిబ్బంది తనిఖీలు నిర్వర్తిస్తుండగా నేషనల్ హైవే 16 మీద ఒక వ్యక్తి గోశాల సెంటర్లో తచ్చెల్లాడుతుంటే అతన్ని అనుమానించి ఆ స్వాధీనంలో తీసుకుంటే, అతని దగ్గర ఆ పక్కనే పోలీసులను చూసి పక్కనే దాచిన ఒక బ్యాగ్ని ఆయన ఇంట్రాగేషన్ చేస్తే ఆ బ్యాగ్ని కూడా రికవర్ చేయటం. ఆ బ్యాగ్లో 17 kgs గంజా ఉంది. ఈ అబ్బాయి పేరు మిరియాల ఈశ్వర్, తండ్రి పేరు నాగరాజు, 24 years, కంకిపాడు ఆటో డ్రైవర్. అతను గతంలో కూడా ఈ కేసుల్లో ఉన్నాడు, కొట్లాట్లో ఉన్నాడు, ఈ గంజా కేసులో ఉన్నాడు. అతని నుంచి 17 kgs
గంజాయి ప్యాకెట్లో ఉన్న దాన్ని స్వాధీనం చేసుకున్నారు. తీసుకుని ఎక్కడి నుంచి తెస్తున్నామని అడిగితే మనకి మన్యం నుంచి తెస్తున్నానని చెప్పాడు. తెచ్చి అతను కర్ణాటకలో ఇంపార్టెంట్ సిటీస్లో ఈ గంజాయి అక్కడ ఉండే వ్యక్తులకి అమ్మటానికి తీసుకెళ్తున్నట్టు చెప్పాడు. దాని మీద ఇతన్ని అరెస్ట్ చేసి 17 కేజీల గంజాయిని, అతను ఉపయోగించిన సెల్ ఫోన్ని అంతా కూడా సీజ్ చేయటం జరిగింది. అతన్ని రిమాండ్ పెడుతూ అతను ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చాడు, ఎవరికి అమ్ముతున్నాడు అనే విషయాన్ని కూడా దర్యాప్తులో లోతుగా పర్యవేక్షించి కనుక్కొని మిగతా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా నిరసనగా ఆయనకు హ్యాపీ బర్త్డే చెప్తా ఉన్నాము. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, మీరు ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మా ప్రభుత్వాన్ని గెలిపిస్తే మేము తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఆనాడు నిరుద్యోగ యువతతోటి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిర్రు. ఈ విషయాన్ని మీరు మర్చిపోయారని చెప్పేసి మేము ఇలా తెలంగాణ నిరుద్యోగ యువత అంతా కూడా అనుకుంటా ఉన్నాము. అందుకోసమే మీరు ఎన్నికల్లో నిరుద్యోగులకు వివిధ సందర్భాల్లో ఎక్కడెక్కడ ఏమి హామీ ఇచ్చారో ఆ హామీలు మొత్తము ఆ 6 గ్యారంటీల అబద్దాల హాటేసుకుని ఇలా మీ పుట్టినరోజు సందర్భంగా ఇలా మీకు గిఫ్ట్ పంపుతా ఉన్నాం. ఇందులో మీరు ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఏమి హామీ ఇచ్చారో ఒక్కసారి హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి చూడండి. అప్పుడైనా మీకు జ్ఞాపకం వస్తాయని చెప్పేసి మా యొక్క ఆవేదన. ఎందుకోసమంటే ఆనాడు ఎన్నికల్లో తెలంగాణ నిరుద్యోగ యువత అంతా మీ పార్టీకి ఓట్లేసింది మిమ్మల్ని చూసి ఓట్లేసినాం, మీ కుటుంబాన్ని చూసి ఓట్లేసినాం. కానీ ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న మంత్రులను చూసి ఓట్లేయలేదు. మా మీద మీకు అపారమైన నమ్మకం ఉన్నది, మీ పైన మాకు అపారమైన నమ్మకం ఉన్నది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. రాహుల్ గాంధీ గారు మీ పుట్టినరోజు నాడైనా నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి, జాబ్ క్యాడర్ని విడుదల చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత భవిష్యత్తుని కాపాడాలని చెప్పేసి ఇలా మేము రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యాంటీ కరప్షన్ బ్యూరో అడిషనల్ ఎస్పీ అండి, రమణమూర్తి డిఎస్పీ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో. సో మా ఆధ్వర్యంలో ఈరోజు ఈ జోనల్ కమిషనర్ ఆఫీస్ ఎన్ఐడి జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఆఫీస్లో శ్రీను అన్నటువంటి ట్యాక్స్ కలెక్టర్, ఆయన ఇదే జీవీఎంసీలో హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక వర్కర్ రీసెంట్గా చనిపోతే వాళ్ళ వైఫ్ పెన్షన్ తర్వాత అదర్ రిలేటెడ్ అమౌంట్స్ ఏవైతే రావాలో ఆ ఫైల్ ప్రాసెస్ చేయడానికి కోసం ఆల్రెడీ పెన్షన్ ఫైల్ ప్రాసెస్ చేశారు. దానివల్ల 11 lakhs అమౌంట్ వాళ్ళకు పడ్డాయి. ఈ ఈఎల్స్ తాలూకా అమౌంట్ పెట్టడానికని చెప్పి ఆ ఫైల్ పెట్టకుండా అలా పెండింగ్ పెట్టుకున్నారు. అమౌంట్ ఇస్తే తప్ప, ఈ 30,000 ఇస్తే తప్ప అది ప్రాసెస్ చేయమని చెప్పి కంప్లైంట్కి చెప్తే కంప్లైంట్ ఏసీబీని అప్రోచ్ చేస్తే చేశామండి. ఫర్దర్ డీటెయిల్స్ డిఎస్పీ రమణమూర్తి గారు మీకు డీటెయిల్డ్గా చెప్తారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.